రెండు, పరిశ్రమ రాయితీలు ఏవొచ్చినా ఇట్స్ ఫ్యాక్ట్, ఇంకా వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు, తెలంగాణ కూడా వస్తాయి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్లోనూ అదే ఉంది, యాక్ట్లోనూ అదే ఉంది. తెలంగాణకు వచ్చి ఆంధ్రాలో మనం అడుగుతున్నది ఇప్పుడు నార్త్ కోస్టల్ ఆంధ్రాకును రాయలసీమకు అడుగుతున్నాం అనుకో, న్యూట్రలైజ్ అయిపోతుంది. దీని ఇంపాక్ట్ న్యూట్రలైజ్ అవుతుంది ఏమొచ్చినా కానీ. దీనికి నేను అనే ఆల్టర్నేటివ్ ఏంటంటే, అసలు పరిశ్రమ రాయితీలు ఎందుకు అడుగుతున్నాం? పరిశ్రమ రాయితీలు తీసుకొని ఎవడో ఒకడు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెడితే దాంట్లో వాడు చేసే ఇన్వెస్ట్మెంట్ బట్టి మనకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రౌండ్ అబౌట్ వే వీఆర్ థింకింగ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. మనం ఇప్పుడు ఇది నార్త్ కోస్ట్ రాయలసీమకి క్లియర్గా ఉన్నాం కాబట్టి ఈ రెండు ప్రాంతాలకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా ఒక సబ్స్టాన్షియల్ ఫండ్ అనేది నాట్ ఎక్స్క్లూసివ్లీ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి కనుక ఆ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయగలిగితే ఆటోమేటిక్గా పరిశ్రమలు, ఇన్ఫాక్ట్ అట్లా వచ్చిన పరిశ్రమలు ఎక్కువ కాలం మనేటటువంటి అవకాశం ఉంది.